స్పైస్ జెట్ విమాన సంస్థ మార్గదర్శకాలకు సంబంధించి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జరుగుతున్న అనేక అంశాల గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. సో వీళ్ళకి మార్గదర్శకాలు లేవని చాలామంది వాపోతున్నారు. మార్గదర్శకాలు ఉండి వీళ్ళు ఎందుకు ఫాలో అవ్వట్లేదు ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకప్పుడు అసలు మనకి ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ మాత్రమే ఉండే మన దేశంలో. అంటే 91 ఆ ప్రాంతానికి ముందు లిబరలైజేషన్ రాకముందు, అంటే పివి నరసింహారావు గారి ఆర్థిక సంస్కరణలు రాకముందు విమానయాన వ్యవహారం మొత్తం ప్రభుత్వం అధీనంలోనే ఉండేది సంస్థ. అయితే మరి ఆ తర్వాత వచ్చిన మార్పులకు అనుగుణంగా, అంటే ప్రైవేటు పెట్టుబడులు అన్ని విభాగాల్లో వచ్చినట్లుగానే ఈ విమానయాన సంస్థల్లో కూడా వచ్చేసినాయి. అంటే స్పైస్ జెట్ అని, ఇంకా రకరకాల అసలు చాలా కింగ్ ఫిష్ రోటీ, ఇంకా విజయమాల్యాది కొన్ని 6 నెలలకి సంవత్సరానికి బోర్డులు తిప్పేసినవి ఉన్నాయి. ఇలా రకరకాలుగా ఉన్నాయి. అయితే వాటి రూల్స్ రెగ్యులేషన్స్ మన పౌర విమానయాన సంస్థ ఇచ్చింది ఏంటి అంటే, ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ ఎట్లా అయితే ప్రయాణికులతో వ్యవహరిస్తుందో మీరు కూడా అలాగే వ్యవహరించాలి. గౌరవప్రదంగా మన విమానం టికెట్ కొనుక్కున్నప్పటి నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఎక్కాల్సిన విమానం ఎక్కి ఆ విమానం దిగాల్సిన దగ్గర దిగి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళేంత వరకు కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళ మంచి చెడులన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పి మనకి మార్గదర్శకాలు. ప్రాసెస్ ఎలా ఉండొచ్చు, ప్రొసీజర్ ఒకేలా ఉండాలనేది. ఇప్పుడు టికెట్ కొనుక్కుంటారు, నేను ఈ డిస్కౌంట్ ఇస్తాను అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇస్తావు, నువ్వు పాపప్ అవుతుంది. అయితే ఆ డిస్కౌంట్ నువ్వు ఇవ్వనన్నావు అనుకోండి, అది ఒక వివాదం. అలాగే టికెట్ కొనుక్కుంటాం, కొనుక్కున్న తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్తాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మనం వెయిట్ చేస్తూ ఉంటాం. ఎంతకీ మీ ఫ్లైట్ వచ్చింది ఎక్కండి, మీ ఫ్లైట్ వచ్చింది ఎక్కండి అని చెప్పరు. 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు అవుతూ ఉంటుంది. మధ్యలో మనం ఎంక్వైరీ దగ్గరికి వెళ్తే ఆగండి వస్తుంది, ఆగండి వస్తుంది అని చెప్తారు. సరే, ఈ ఆగండి వస్తుంది అని చెప్పేది గనక ఒక 2 గంటల్ని మించితే గనక వాళ్ళకి స్నాక్స్ అరేంజ్ చేయాలి. అదే ఒక 4-5 గంటలు టైం పట్టింది అనుకోండి, అది కనుక భోజనం టైం అనుకోండి, భోజనాలు అరేంజ్ చేయాలి. ఒకవేళ ఈ రాత్రంతా ఫ్లైట్ రాదు అనుకోండి, రేపొద్దున ఫ్లైట్ వస్తుంది అనుకోండి, వాళ్ళకి నైట్ ఉండటానికి అకామిడేషన్ ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళల్లో సీనియర్ సిటిజన్స్ ఉండొచ్చు, వీళ్ళల్లో పాలిచ్చే తల్లులు ఉండొచ్చు, లేదు అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉండొచ్చు, యంగ్ పీపుల్ అయినా సరే ఆరోగ్యం కోసం ప్రయాణం చేసే వాళ్ళు కూడా ఉంటారు ఒక్కొక్కసారి, ట్రీట్మెంట్ కోసం. ఇట్లా రకరకాల వాళ్ళు ఉంటారు. ఇది ఒక రకంగా మెడికల్ ఎమర్జెన్సీ, పర్సనల్ ఎమర్జెన్సీస్ ఇవన్నీ. ఇలా కాకుండా కొంతమందికి వాళ్ళ వృత్తికి సంబంధించిన ఎమర్జెన్సీస్ ఉంటాయి. ఒక కౌన్సిలింగ్కి వెళ్తున్నాడు ఒక స్టూడెంట్, లేదు ఒక కోర్టు పని మీద వెళ్తున్నారు, అలాగే ఇంకొక వ్యక్తి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవటానికి వెళ్తున్నాడు, జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. ఇట్లా ఇవి ఎమర్జెన్సీస్. ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళడం అనేది ఎమర్జెన్సీ కాకపోవచ్చు, కానీ ఇవన్నీ ఎమర్జెన్సీసేగా. అలాంటప్పుడు ఎవరైనా ఎమర్జెన్సీలో ఉన్నవాళ్ళు, ఇట్లాంటి పనుల గురించి వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వేరే ఇంకేదన్నా ఫ్లైట్లో ఎక్కువ ఛార్జ్ పెట్టైనా సరే అకామిడేట్ చేసి పంపించాల్సిన బాధ్యత కూడా ఉన్నది ఎయిర్లైన్స్ వాళ్ళకి. ప్రైవేట్ ఎయిర్లైన్స్ కావచ్చు, ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ కావచ్చు, ఎవరైనా సరే.